హైవే మీద అని చెప్పి కొనుక్కోవద్దు. వెళ్ళిపోయి కావాలి అంటే చౌటుప్పల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే చౌటుప్పలు ఎంతో కొంతమేర ఒక పట్టణం కింద డెవలప్ అయ్యింది కాబట్టి దానికి ఒక 2 కిలోమీటర్ల రేడియల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మినిమం అప్రిషియేషన్ అయితే గ్యారంటీ, అందులో డౌటే లేదు. ఎందుకు అనంటే ఒకవేళ ఏపీ నుంచి ఎవరైనా సరే యాదగిరిగుట్ట వెళ్దాము అని అనుకుంటే ఈ రోజున పెద్దంబరిపేట వచ్చి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి మన గట్కేసరి ఎగ్జిట్ దిగి వరంగల్ హైవే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. చౌటుప్పల్ దగ్గర నుంచి రైట్కి యాదగిరిగుట్టకి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో కూడా 100 ఫీట్ రోడ్డు 150 ఫీట్ రోడ్డు ప్రపోజల్ ఉంది. వన్స్ ఆ రోడ్డు ఫినిష్ అయిపోతే చౌటుప్పల్కి ఎంతో కొంతమేర డిమాండ్ ఉంటుంది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే చౌటుప్పలు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కొనుక్కోండి. దానికన్నా ముందు హైవే ఫేసింగ్లో ఉంది కదా, హైవే పక్కన ఉంది కదా అని అనుకోవద్దు. ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ కూడా విజయవాడ హైవేని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఇవ్వటం జరిగింది. హైదరాబాద్లో గచ్చిబౌలి తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రాంతం విజయవాడ హైవే. నగర శివారు ప్రాంతమైన చౌటుప్పల్లో రియల్ ఎస్టేట్ మంచి ఊపు మీదుంది. అన్ని రకాల మౌలిక వసతులు, విద్య, ఉపాధి అవకాశాలు ఉండటంతో సామాన్య మధ్యతరగతి వారు చౌటుప్పల్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ ఐకానిక్స్ RRR వెంచర్ను చేపట్టింది. అన్ని ప్రభుత్వ అనుమతులతో అందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్లను అందిస్తున్న ఐకానిక్స్ RRR కౌంటీ వెంచర్ను కస్టమర్ల నుంచి మంచి విశేష స్పందన లభిస్తోంది. ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్